ఎత్తైన హిమాలయాల మధ్య సాగే అమర్నాథ్ యాత్రకు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని హిందువులు భావిస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు భగవంతుని అనుగ్రహం కోసం ఈ యాత్రను ప్రారంభిస్తారు. 3880 మీటర్ల ఎత్తున ఉన్న పవిత్ర ధామం అమర్నాథ్ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర ఈ ఏడాది జూన్ 29 నుంచి ప్రారంభం కానుంది. తాజాగా అమర్నాథ్ యాత్రపై జరిగిన సమావేశంలో యాత్ర షెడ్యూల్ను ప్రకటించారు. జూన్ 29న ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర ఆగస్టు 19 వరకు కొనసాగనుంది. ఈ ఏడాది యాత్రలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా సాఫీగా యాత్ర సాగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. 52 రోజుల పాటు జరిగే యాత్రలో పాల్గొనేందుకు భక్తులు ఈ నెల 15న రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. ఆఫ్లైన్, ఆన్లైన్లో భక్తులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. 2 దారుల్లో కొనసాగే ఈ యాత్ర ఒకేసారి ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ ట్రాక్, గందర్బల్ జిల్లాలోని బల్తాల్ ప్రాంతాల నుంచి యాత్ర ప్రారంభమవుతుందని ఆలయ బోర్డు తెలిపింది. అయితే 3800 అడుగుల ఎత్తున మంచు రూపంలో ఉండే పరమశివుణ్ణి దర్శించుకునేందుకు ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు వస్తారని దేవస్థానం బోర్డు అంచనా వేస్తోంది. అందుకు తగినట్లుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. అయితే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి జరిపే యాత్ర కావడంతో భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఈ యాత్రకు 13 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయసులోపు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు. అనారోగ్యంగా ఉండే భక్తులు యాత్ర చేయవద్దని, అంతేకాక యాత్రకు వచ్చే ముందు మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావడంతో పాటు పలు మార్గదర్శకాలను కశ్మీర్ ప్రభుత్వం విడుదల చేసింది. అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే అవకాశం ఉండడంతో చలిని తట్టుకునే విధంగా ఉన్నితో తయారు చేసిన స్వెటర్స్, హీటర్ను వెంట పెట్టుకోవాలని సూచించింది. మరోవైపు అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అంచనా వేయలేమని, అందుకోసం భక్తులు గొడుగు, రెయిన్ కోట్, వాటర్ ప్రూఫ్ షూతో పాటు అవసరమైన సామాగ్రిని తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు. మరోవైపు ఎత్తైన మార్గంలో ప్రయాణించే దారులు కావడంతో భక్తులు స్లిప్పర్స్ కాకుండా ట్రెక్కింగ్ షూస్ మాత్రమే ధరించాలని సూచించారు. అత్యంత ప్రమాదకరమైన యాత్ర కావడంతో భక్తులు నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణించాలని, షార్ట్ కట్స్ కోసం ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.